హలో ఎవ్రీవన్, ఇప్పటి వరకు మనం ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్లో ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ చూసాం. ఈరోజు మన క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ రిగార్డింగ్ ఈ మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ ఎట్ ద సేమ్ టైం పార్ట్నర్షిప్. ఈ టూ టాపిక్స్ అనేవి మనం చూద్దాం. వీటికి అనేవి ఏంటంటే మామూలుగా ఓన్లీ ఆర్ఆర్బీ అనే కాకుండా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీటికి వెయిటేజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. మనం వీటితో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్స్కి మూవ్ అవుదాం. ఫస్ట్ ఇఫ్ ఈ జనరల్గా బేసిక్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A/B ఈజ్ ఈక్వల్ టు 1/2:3/8, B/C ఈజ్ ఈక్వల్ టు 1/3:5/9, C/D ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అయితే A/B/C/D నిష్పత్తి ఎంత? మొదటగా మనం ఏంటంటే A/B చేసేటప్పుడు సింపుల్గా ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 8:6, నథింగ్ బట్ 4:3. తర్వాత సిమిలర్లీ మనం B/C చూసుకున్నా కానీ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 9:15. అంటే మనకు సింపుల్గా 2 3తో డివిజిబుల్ కాబట్టి 3:5 వస్తుంది. ఇప్పుడు మీరు ఇమీడియట్గా నెక్స్ట్ C/D చూసారనుకోండి. ఆ C/D ఏముంటుంది మనకి? అది వచ్చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే 4 5s 20, 6 3s 18. 20:18 లేకుంటే 10:9 అని రాయొచ్చు. ఇప్పుడు మీరు ABCDకి మీరు స్టార్టింగ్లో చెప్పిన క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ వాడచ్చు. లేకుంటే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఫస్ట్ రెండిట్లలో కామన్ అనేది B. ఇక్కడ B3 ఉంది, ఇక్కడ B3 ఉంది, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా రాసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే ఇక్కడ C వచ్చేసి 5 ఉంది, ఇక్కడ C వచ్చేసి 10 ఉంది. ఇది డైరెక్ట్గా రాయలేం. అక్కడ ఏంటంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఈ రెండింటిని క్లబ్ చేసి ఏం రాయొచ్చు? A/B/C ఈజ్ ఈక్వల్ టు 4:3:5 రాయొచ్చు. తర్వాత ఏం చేస్తారు? ఈ రెండింటిని చూసుకుంటే ఈ రెండిట్లలో ఇందులో C అనేది 5 ఉంది, ఇక్కడ C అనేది 10 ఉంది. ఇక్కడ 5 ఇక్కడ 10 ఉండకూడదు కాబట్టి ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి? ఈ 5ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 8:6:10. ఇప్పుడు మనం అన్నీ కలిపి రాస్తే A/B/C/D రాస్తే ఈ ABC అనేవి 8:6:10 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం D వాల్యూ వచ్చేసి 9 ఉంటుంది. అది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకు ఆప్షన్ నెంబర్ C. ఇది జనరల్గా ఒకవేళ మీరు ఇంతకుముందు చెప్పిన క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేసిన ప్రాబ్లం లేదండి. ఎట్లా? 4:3, 3:5, 10:9. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఏం చేస్తాం? మనం సింపుల్గా మల్టిప్లై చేసుకుంటాం. 4 × 3 × 10 అంటే 120, తర్వాత 3 × 3 × 10 అంటే 90, తర్వాత 3 × 5 × 10 అంటే 150, లాస్ట్లో 3 × 5 × 9 అంటే 135. ఇది రాసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ 15తో డివిజిబుల్ అండి. అన్నీ 15తో మీరు డివైడ్ చేస్తే 8:6:10:9 వస్తుంది. మీరు ఇలా చేసినా పర్లేదు, లేకుంటే ఇలా చేసినా పర్లేదు. మీకు ఎగ్జామ్లో ఏది సింపుల్ అనిపిస్తే అది చేయండి. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, లేకుంటే కొంచెం అనాలజీ అంటే ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వాటి అనాలజీ తీసుకొని ఇది రాసి మళ్ళీ CDలలో చూసుకుంటే ఇక్కడ 5 ఇక్కడ 10 ఉండకూడదు కాబట్టి అలా చేసినా పర్లేదు. మీకు ఏది కంఫర్ట్ ఉంటే దానికి వెళ్ళండి. తర్వాత ప్రశ్న. 40 లీటర్లు గల మిశ్రమంలో ఉన్న పాలు, ఇది పాలు అండి, పాలు మరియు నీరు నిష్పత్తి 7:1. ఈ నిష్పత్తి 3:1గా కావాలంటే ఈ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీటిని కలపాలి? మనం దీన్ని రెండు రకాలుగా చేయొచ్చండి. మొదటి రకంలో ఏంటంటే 40 లీటర్ల మిశ్రమంలో పాలు నీరు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 7:1. మొదటగా ఏంటంటే ఎంత పాలు ఉన్నాయో చూద్దాం. పాలు చూసుకుంటే పాలు నిష్పత్తి 7:1 కాబట్టి పాలు ఎంత ఉంటాయి? 7/8. 7/8 పార్ట్స్ ఆఫ్ 40 అంటే మనకు 35 లీటర్లు వస్తుంది. మనం 40 లీటర్లలో 35 లీటర్లు పాలు ఉంటాయి. మిగిలినవన్నీ జనరల్గా నీరే ఉంటాయి, 5 లీటర్లు. ఒకవేళ నాకు అట్లా కాదు, ఇలా చేసుకున్నా పర్లేదు. ఎట్లా? పాలు అనేది, నీరు అనేది ఒక పార్ట్ ఉన్నాయి. అంటే 1/8 ఆఫ్ 40. మీరు అలా చేసినా ఇలా చేసినా నీరు అనేది మారదు. తర్వాత ఏమన్నాడు? ఈ నిష్పత్తి 3:1గా కావాలంటే ఈ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీటిని కలపాలి? దీనిలో ఏమంటున్నాడంటే ఇదే దాన్ని 3:1 నిష్పత్తి కావాలంటే అంటే 7:1
3:1 నిష్పత్తిగా మారాలంటే ఆ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీటిని కలపాలి. అంటే దీనికి ఈ మిశ్రమానికి నీళ్ళను కలుపుతున్నాడు, బట్ పాలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో పాలు ముందు 35 లీటర్లు ఉంటాయి, తర్వాత కూడా 35 లీటర్లే ఉంటాయి. బట్ నీరు మాత్రం ఎంతో కొంత యాడ్ చేస్తున్నాడు. ఎంత యాడ్ చేస్తున్నాడో మనకు తెలియదు కాబట్టి ప్లస్ X లీటర్స్ అనుకున్నాం. సో ఇప్పుడు వచ్చే నిష్పత్తి వచ్చేసి మనకు 3:1 ఉండాలి. అంటే ప్రస్తుతం పాలు వచ్చేసి 35 లీటర్లు బై నీళ్ళు ఎంత 5 + X లీటర్లు. సో ఈ నిష్పత్తి వచ్చేసి మనకు 3/1 ఉండాలి. సో మీరు సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే 35 = 15 + 3x. ఇందులో నుంచి మనకి x వచ్చేసి 20/3 లేకుంటే 6 2/3 లీటర్లు వస్తుంది అట్లా. సో ఇందులో ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. మనం ఫస్ట్ చేస్తుంది ఏంటంటే పాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత నీళ్ళు ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ చేస్తాం. సో వన్స్ మనకి పాలు నీళ్ళు రెండు విడిగా వచ్చిన తర్వాత సో దానికి ఏది కలుపుతున్నాడో చూసి దాన్ని X లీటర్స్ అనుకుంటాం. ఇక్కడైతే నీళ్ళు కలిపాడు కాబట్టి నీళ్ళకు +X, ఒకవేళ పాలు కలిపితే పాలకు +X. సో అప్పుడు దాని తర్వాత పాలు నీళ్ళ నిష్పత్తి 35/5 + X అయింది. అది వచ్చేసి 3:1 రేషియో చేసి X వస్తుంది. ఇదొక వే. ఇంకో మెథడ్లో ఏంటంటే ఇవన్నీ చేయకుండా సింపుల్గా రేషియోని బేస్ చేసుకొని చేస్తాం. ఆ రేషియోని బేస్ చేసుకొని ఎలా చేస్తామంటే మనకు మొదటగా ఉన్న పాలు నీళ్ళ నిష్పత్తి ఏంది, మిల్క్ ఈస్ట్ వాటర్ 7:1. తర్వాత ఉన్న మిల్క్ ఈస్ట్ వాటర్ రేషియో ఎంత 3:1. మీరు ఈ రెండిట్లలో ఒక కామన్ ఫీచర్ చూసుకుంటే మొత్తం ఉన్నది 40 లీటర్లు అండి ఇనీషియల్గా. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎంత నీటిని కలిపితే 3:1 రేషియో వస్తుంది అంటున్నాడు. అంటే అతను పాలు మాత్రం చేంజ్ అవ్వట్లా. పాలు స్టార్టింగ్లో ఎంత ఉన్నాయో లాస్ట్లో కూడా అంతే పాలు ఉన్నాయి. బట్ ఇక్కడ పాలు చూసుకుంటే 7 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకుంటే 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఒక దగ్గర 7 ఒక దగ్గర 3 ఉండకూడదు కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 7తో మల్టిప్లై చేద్దాం. సో దానివల్ల ఇక్కడ 21, 7 × 3 21, ఇక్కడ కూడా 21 వస్తుంది. సో నథింగ్ బట్ మనం ఏం రాస్తాం 21:3, ఇది 21:7. సో ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటిది, పాలు అనేది ఈ వాటర్ అనేది ఎంత కలిపాడు అని. అంటే వాటర్ 3 నుంచి 7కి వచ్చింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, ఈ 4 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 4 పార్ట్స్ ఎంత అని మనకు కావాలి. బట్ మనకు తెలిసిన డేటా ఏంటిది, ఇనీషియల్గా 40 లీటర్ల మిక్స్చర్ ఉంది. ఇనీషియల్గా 40 లీటర్ల మిక్స్చర్ అంటే ఏంటిది, ఇనీషియల్గా ఇది 21 పార్ట్స్, ఇది 3 పార్ట్స్ కదా, టోటల్ ఎంత 24 పార్ట్స్. ఈ 24 పార్ట్స్ 40 లీటర్స్ అని అతని క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు. మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ఈ 3 నుంచి 7 అయిందంటే ఈ 4 పార్ట్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని. సో ఏం చేస్తాం సింపుల్గా 4 × 40/24. సో 4 1s 4 6, తర్వాత 20/3, మళ్ళీ 6 2/3 లీటర్స్ వస్తుంది. మీరు ఈ మెథడ్ ఫాలో అయినా ఆ మెథడ్ ఫాలో అయినా సేమ్. బట్ ఇందులో మనం ఏం చేస్తున్నాం, పాలు అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి సో పాలు ఒక దాంట్లో 7 ఒక దాంట్లో 3 ఉండకూడదు కాబట్టి ఈక్వేట్ చేసాం. ఈక్వేట్ చేసిన తర్వాత నీళ్ళు ఎంత పెరిగిందో చూసి ఆ పెరిగిన పార్ట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏది ఫాలో అయినా మనకు ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. నెక్స్ట్, ఒక గ్లాస్లో పాలు మరియు నీళ్ళు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. అదేవిధంగా మరొక గ్లాస్లో పాలు మరియు నీరు 6:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ 2 గ్లాసుల్లో ఉన్న మిశ్రమాన్ని కలిపినప్పుడు వచ్చే ఫలిత మిశ్రమంలోని పాలు నీళ్ళ నిష్పత్తి 1:1గా ఉండాలంటే ఆ 2 గ్లాసుల్లో ఉన్న మిశ్రమాలని ఎంత నిష్పత్తిలో కలపాలి. ఇది కూడా మన బేసిక్ అలిగేషన్ మిక్సర్ ప్రాబ్లం అండి. సో మనం ఏంటంటే ఒక కాంపోనెంట్ని తీసుకొని చేయొచ్చండి. ఇప్పుడు ఫస్ట్ కాంపోనెంట్లో పాలు నీళ్ళు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. రెండో దానిలో పాలు మరియు నీళ్ళు 6:1. ఫైనల్ దానిలో పాలు నీళ్ళు 1:1 నిష్పత్తిలో ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏ నిష్పత్తిలో కలపాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక ఎలిమెంట్ని తీసుకోండి. అంటే తీసుకుంటే మొత్తం పాలను తీసుకోండి, లేకుంటే మొత్తం నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు నేను పాలను తీసుకున్నాను అనుకోండి, ఇందులో పాలు ఎంత పార్ట్ ఉన్నట్టు 3:5 అంటే 3/8వ వంతు ఉన్నట్టు. ఇందులో 6:1 అంటే పాలు ఎంత ఉన్నట్టు 6/7వ వంతు ఉన్నట్టు. అదే ఫైనల్ దానిలో 1:1 అంటే 1/2వ వంతు ఉన్నట్టు. తర్వాత అలిగేషన్ అప్లై చేయండి. అలిగేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 1/2 - 3/8, ఇక్కడ 6/7 - 1/2.
మీరు ఇది అటు ఇటు అయి నెగిటివ్ సైన్ వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే 1/2 మైనస్ 3/8 బదులు 3/8 మైనస్ 1/2 వేస్తారు. అప్పుడు మనకి ఏంటంటే నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ వచ్చినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మీరు తీసుకోవాల్సింది జస్ట్ దాని మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే సరిపోద్ది, దాని పక్కన ఉన్న సైన్ అవసరం లేదు. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 12 మైనస్ 7 5/14. ఇది సింప్లిఫై చేస్తే 8 మైనస్ 6 2/16. సో ఈ రెండింటికి మళ్ళీ మీరు రేషియో తీసుకుంటే 5 ఇంటూ 16 ఈజ్ టు 2 ఇంటూ 14. అంటే నథింగ్ బట్ మనకేమొస్తుంది, ఇది 2తో ఇది 8 టైమ్స్ పోతుంది, ఇది మళ్ళీ 2తో 4 టైమ్స్, ఇది 2తో 7 టైమ్స్. కాబట్టి సింపుల్గా మనకి 20:7 రేషియో వస్తుంది. సో అట్లా ఆన్సర్ వచ్చేస్తున్నట్టు. సింపుల్గా చేసుకోవాలని ఏంటంటే పాలు ఎంత ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉన్నాయి, ఫైనల్ దానిలో ఎంత ఉన్నాయి, తర్వాత సింపుల్ అలిగేషన్ చేస్తే అయిపోద్ది. కొంతమంది ఏంటంటే పాలు చేస్తేనే వస్తుందా, నీళ్ళు చేస్తే రాదా అంటే నీళ్ళు చేసినా కానీ మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నీళ్ళని తీసుకున్నారనుకోండి. సో నీళ్ళు ఎన్ని భాగాలు ఉన్నట్టు ఇందులో 5/8 అదే ఇందులో చూస్తే నీళ్ళు ఎంత ఉన్నట్టు 1/7. ఇందులో చూసుకుంటే నీళ్ళు ఎంత ఉన్నట్టు 1/2. ఇప్పుడు మీరు అలిగేషన్ అప్లై చేస్తే 5/8 మైనస్ 1/2, ఇక్కడ 1/2 మైనస్ 1/7. సో మళ్ళీ సింప్లిఫై చేస్తే 7 మైనస్ 2, ఇక్కడ 5/14, ఇక్కడ 10 మైనస్ 8 2/16. సో మళ్ళీ మనకు వచ్చే ఆన్సర్ 20:7 ఉంటుంది. సో మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు ఏంటంటే ఐదర్ పాలైనా చేయండి లేకుంటే నీళ్ళైనా చేయండి, కానీ రెండు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఏదో ఒకటి చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది. తర్వాత ప్రశ్న, ఒక పాత్ర ద్రావణంతో నిండి ఉంది. ఇందులో 3 భాగాల నీరు మరియు 5 భాగాల సిరప్ ఉంది. అయితే ఆ పాత్రలో కొంత ద్రావణాన్ని తొలగించి నీటితో నింపినప్పుడు అందులో ఉన్న నీరు మరియు సిరప్లు సమాన భాగాలుగా ఉన్నాయి. అయినా తొలగించిన ద్రావణం భాగం ఎంత? ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా ఈజీ అండి. సో మొదట ఏమన్నాడు, నీరు సిరప్, వాటర్ సిరప్, ఇనీషియల్ రేషియో ఎంత 3:5. కొంత ద్రావణాన్ని తొలగించి నీటితో నింపాడు. అంటే ఒక 10 లీటర్లు ద్రావణాన్ని తీసేస్తే ఆ 10 లీటర్లను నీటితో నింపాడు. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఒకటే ఒక పాయింట్ ఏంటంటే అతను ఎంతైతే ద్రావణాన్ని తొలగిస్తున్నాడో అంతే నీటిని మళ్ళీ తిరిగి నింపుతున్నాడు. అంటే మనకు ఇంటర్నల్గా నీరు సిరప్ ఎంతెంత ఉంటుంది అనేది మారచ్చు, బట్ మనకు టోటల్ ద్రావణం క్వాంటిటీ మాత్రం మారదు. ఎందుకంటే 10 లీటర్ల ద్రావణం తీసేసి 10 లీటర్లు నీళ్ళు నింపుతున్నా అంటే టోటల్ మాత్రం చేంజ్ అవ్వదు కదా, ఇంటర్నల్గా చేంజ్ అవ్వచ్చు. సో ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమైంది, నింపితే నీరు మరియు సిరప్లు సమాన భాగాలుగా అయ్యాయి. అంటే తర్వాత ఏమైంది, వాటర్ సిరప్ వచ్చేసి సమానం అంటే 1:1 అయ్యాయి అన్నట్టు. మనం ఇప్పుడే చూసుకున్న ఒక పాయింట్ ఏంటంటే టోటల్ క్వాంటిటీ అనేది చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ టోటల్ ఎంత 8 పార్ట్స్ కదా, ఇక్కడ టోటల్ ఎంత 2 పార్ట్స్. బట్ ఒక దగ్గర 8 పార్ట్స్ ఒక దగ్గర 2 పార్ట్స్ ఉండకూడదు. ఎందుకు, అతను సమానం అవుద్ది అన్నాడు. సమానం అవుద్ది అంటే ఈక్వల్ కావాలి. సో ఇక్కడ 8 ఇక్కడ 2 అంటే దీని 2ని 4తో మల్టిప్లై అండి. అప్పుడు ఏమొస్తుంది, మొదటి రేషియో 3:5, రెండో రేషియో 4:4. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ టోటల్ 8, ఇక్కడ టోటల్ 8. ఇప్పుడు సమానం ఉంది. అతను అడుగుతుంది ఏంటిది, తొలగించిన ద్రావణం యొక్క భాగం ఎంత. ఇట్లా తొలగించిన ద్రావణం యొక్క భాగం ఎంత అన్నప్పుడు ఏదైతే తొలగిస్తున్నాడో అది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ 4 పార్ట్స్ ఉంది. ఇది ఒక్కటే తగ్గింది. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ నీటి భాగం అనేది పెరిగింది, బట్ సిరప్ భాగం అనేది తగ్గింది. అతను అడుగుతుంది ఏంటంటే తొలగించిన ద్రావణం. మీరు ఎప్పుడైనా తొలగించిన ద్రావణం అన్నప్పుడు ఆర్ ద లిక్విడ్ రిమూవ్డ్ అన్నప్పుడు ఆ డిక్రీజ్ ఏదైతే ఉందో అదే చూడండి, ఇంక్రీజ్ అయితే మనకు సంబంధం లేదు. సో 5 నుంచి 4కి ఎంత తగ్గినట్టు 1 కదా, సో 1/5. సో 1/5 ఆఫ్ ద పార్ట్ రిమూవ్ చేసినట్టు, రిమూవ్ చేసి మళ్ళీ రిప్లేస్ చేసినట్టు. సో 5 నుంచి 4కి 1 తగ్గింది అవుట్ ఆఫ్ 5 పార్ట్స్. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1/5. 3 కంటైనర్ల ఘనపరిమాణాల నిష్పత్తి 3:4:5. 3 కంటైనర్ల పాలు మరియు నీరు మిశ్రమంతో పూర్తిగా నింపడం జరిగింది. ఈ 3 కంటైనర్లో ఉన్న మిశ్రమాల్లో ఉండే పాలు మరియు నీరు నిష్పత్తి సంథింగ్ అయితే ఈ 3 కంటైనర్లోని మొత్తం మిశ్రమాలని 4వ కంటైనర్లో పోసినప్పుడు అందులో ఉండే పాలు మరియు నీరు నిష్పత్తి. అతను ఏమన్నాడంటే 3 కంటైనర్లు ఉన్నాయి. సో 3 కంటైనర్ల ఘనపరిమాణాల నిష్పత్తి 3:4:5. మళ్ళీ ప్రతి కంటైనర్లో మిల్క్ వాటర్ రేషియో వచ్చేసి 4:1, 3:1, 5:2 అయితే
ఈ 3 మిశ్రమాలని కనుక ఇవన్నిటిని కలిపి ఒక పెద్ద 4వ కంటైనర్లో పెడితే, సో ఆ 4వ కంటైనర్లో ఉండే మిల్క్కి, వాటర్కి, ఆ పాలుకి మరియు నీళ్ళకి గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 3 కంటైనర్లలో మనకు ఒక్కొక్క కంటైనర్లో ఇండివిజువల్గా పాలు ఎంత ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా నీళ్ళు ఎంత ఉన్నాయో కనుక్కొని ఆ మొత్తాన్ని మనం కలిపితే మనకు టోటల్ ఫైనల్ కంటైనర్లో పాలు ఎంత ఉన్నాయి, నీళ్ళు ఎంత ఉన్నాయో మనకి ఐడియా వస్తుంది. ఇప్పుడు 3 ఘనపరిమాణాల నిష్పత్తి 3:4:5 అన్నాడు. అంటే ఇది 3, 4, 5 లీటర్లు ఉండొచ్చు, 30, 40, 50 లీటర్లు ఉండొచ్చు, 300, 400, 500 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో మన సింప్లిసిటీకి ఒక కంటైనర్లో 30 లీటర్లు, ఒక దానిలో 40 లీటర్లు, ఒక దానిలో 50 లీటర్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మొదటి దానిలో నిష్పత్తి ఎంత, పాలు నీళ్ళ నిష్పత్తి, మిల్క్ వాటర్ నిష్పత్తి 4:1. రెండో దానిలో 3:1. అదే మూడో దానిలో 5:2. ఇప్పుడు మనం ఇండివిజువల్గా చూసుకుంటే ఇందులో ఫస్ట్ దానిలో మిల్క్ ఎంత ఉన్నట్టు, ఇందులో 4/5 ఆఫ్ 30 అంటే ఎంత, 24 లీటర్లు. సో 24 లీటర్లు మిల్కే ఉంటే రిమైనింగ్ 6 లీటర్లు వాటర్ ఉంటాయి. తర్వాత 40 లీటర్లు, సో ఇందులో 3:1 అంటే పాలు ఎంత ఉన్నట్టు, 3/4 వంతు. సో 3 టోటల్ 4 కదా, సో 3/4 × 40 అంటే 30 లీటర్లు. సో 40లో 30 లీటర్లు ఇది ఉంటాయి, 10 లీటర్లు నీళ్ళు ఉంటాయి. అదే లాస్ట్ దానిలో చూసుకుంటే మిల్క్ ఎంత ఉన్నట్టు, 5 టోటల్ ఎంత, 7 × 50 అంటే 250/7 ఇది ఉంటాయి. సో అప్పుడు రిమైనింగ్ 2/7 × 50 ఆర్ఎల్స్ 100/7 వచ్చేసి వాటర్ ఉంటాయి. ఇప్పుడు టోటల్ మిల్క్ ఈస్ట్ వాటర్ అంటే ఏమొస్తుంది చెప్పండి. మొత్తం మిల్క్ ఎంత ఉంది, 24 + 30 + 250/7 ఈస్ట్ వాటర్ ఎంత, వాటర్ చూసుకుంటే 6 + 10 + 100/7. సో ఇది మనం సింప్లిఫై చేస్తే 54 + 250/7, ఇక్కడ 16 + 100/7. సో 54 × 7 అంటే 350 + 28, 378 + 250/7, ఇక్కడ 112 + 100/7. సో మనకు సింపుల్గా 628:212 వస్తుంది. రెండు 4తో డివిజిబుల్ కాబట్టి 4 157 453. సో మనకు సింపుల్గా 157:53. మనం ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ కొంచెం లెందీ ఉన్నాయి కదా, ఏం వస్తాయిలే ఎగ్జామ్లో అనుకుంటాం. బట్ అతని పేపర్ కాంప్లికేట్ చేయాలి, కొంచెం ట్రిక్కీగా ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అట్లా 3 శాంపిల్స్లో ఉన్న యాసిడ్ మరియు నీరు యొక్క అనుపాతాలు వరుసగా, అది జనరల్గా నిష్పత్తులు అండి, సో నిష్పత్తులు ఆ రేషియోస్ వరుసగా 2:1, 3:2 మరియు 5:3. ఈ 3 శాంపుల్స్ని సమాన పరిమాణంలో, ఈ పాయింట్ ఇంపార్టెంట్, సమాన పరిమాణంలో తీసుకొని ఒక మిశ్రమాన్ని తయారు చేసినప్పుడు ఆ మిశ్రమంలో ఉన్న యొక్క యాసిడ్ మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత. సో ఇట్లా సమాన పరిమాణం క్వశ్చన్స్ కూడా మనకు చాలా క్వైట్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. సో ఇట్లా సమాన పరిమాణం ఉన్నప్పుడు ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు 2 కంటైనర్లు ఉన్నాయనుకోండి, ఒక దానిలో ఇది 100 లీటర్స్, ఇంకోటి కూడా 100 లీటర్స్. సో ఫస్ట్ దానిలో ఏంటంటే 40 లీటర్ల యాసిడ్ ఉంది, 60 లీటర్స్ వాటర్ ఉంది. అదే సెకండ్ దానిలో చూసుకుంటే 70 లీటర్స్ యాసిడ్ ఉంది, 30 లీటర్స్ వాటర్ ఉంది. కానీ మనం రెండిట్లో చూసుకుంటే యాసిడ్ వాటర్ ఇంటర్నల్గా డిఫరెంట్ ఉన్నాయి, బట్ టోటల్ ఓవరాల్గా మాత్రం 2 కంటైనర్లలో ఆర్ ఈ 2 శాంపిల్లలో మనకు టోటల్ మిక్చర్ వచ్చేసి 100 లీటర్సే ఉంది. సో అట్లా సమాన ఘనపరిమాణంతో 3 కంటైనర్లు ఉంటాయి. సో ఆ 3 శాంపిల్స్ని తీసుకొని ఒక దానిలో కలిపితే సో ఆ మిశ్రమంలో ఉన్న యాసిడ్ మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తామంటే వాటి నిష్పత్తులు రాసుకోండి. 2:1, తర్వాత 3:2, తర్వాత 5:3. అతను సమాన పరిమాణం అంటే టోటల్ క్వాంటిటీ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ టోటల్ వచ్చేసి 3, ఇక్కడ టోటల్ వచ్చేసి 5, ఇక్కడ టోటల్ వచ్చేసి 8. బట్ ఈక్వల్ ఉండాలంటే ఏం చేయాలి, ఆ 3కి 5కి 8కి ఈ మూడిటి యొక్క కసాగు చేయండి, ఆర్ ఈ మూడింటి యొక్క ఎల్సిఎం చేయండి. సో 3కి 5కి ఎల్సిఎం, ఈ 3 ఏంటంటే కోప్రైమ్ నెంబర్స్ లేకుంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి
వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 3 × 5 × 8 120 ఉంటుంది. సో అంటే మీరు ఫస్ట్ దానిలో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి దీన్ని 120 రావాలంటే 40తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 5 ఉంది, నాకు 120 రావాలంటే ఏం చేయాలి, 24తో మల్టిప్లై చేయాలి. అదేవిధంగా దీనిలో థర్డ్ దానిలో 8 ఉంది సమ్ము, బట్ నాకు 120 రావాలంటే ఇంటూ 15 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, ఫస్ట్ వచ్చేసి 80:40, సెకండ్ వచ్చేసి 72:48, థర్డ్ది వచ్చేసి 75:45. వాడు అతనేమన్నాడు, ఇది యాసిడ్ అండి, ఇది వాటర్. సో అతనేమన్నాడు, ఈ మూడింటిని కలిపితే వచ్చే యాసిడ్ మరియు నీటి నిష్పత్తి, ఈ మూడింటిని కలిపితే ఏమొస్తుందండి, సో 80 + 72 + 15 ఎంత, 152 + 75 అంటే 227. నెక్స్ట్ ఈ మూడు కలిపితే 120 + 33 13 133. సో సింపుల్గా 227:133 వస్తుంది. అంటే ఇందులో మనం చేసిందల్లా జస్ట్ 2 స్టెప్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను సమాన పరిమాణం ఉన్నాడు కాబట్టి అతని మిశ్రమాలు మొత్తం సమానం ఉండాలి. ఒక దగ్గర 3, 5, 8 ఉండకూడదు కాబట్టి ఆ మూడింటి యొక్క కసాగు కనిపెట్టాం. సో వన్స్ మనకు ఒక కనిష్ట సామాన్య గుణిజం లేకుంటే వాటి ముగ్గురింటి లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చిన తర్వాత అన్ని నిష్పత్తుల్ని దానికి సమానం చేస్తాం. 3 ఉంది కాబట్టి 40తో మల్టిప్లై చేస్తాం, 5 ఉంది కాబట్టి 24తో, 8 ఉంది కాబట్టి 15తో మల్టిప్లై చేసి మనం తర్వాత సింప్లిఫికేషన్ చేసుకున్నాం. అట్లా ఒక క్యాన్లో ఉన్న మిశ్రమంలో A మరియు B ద్రావణాలు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ క్యాన్లో ఉన్న మిశ్రమం నుండి 9 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి అదే పరిమాణంలో B ద్రావణాన్ని క్యాన్లో నింపినప్పుడు A మరియు B ద్రావణాల నిష్పత్తి 7:9గా ఉంది. అయితే ఆ క్యాన్లో మొదటగా ఉన్న ద్రావణం ఘన పరిమాణం ఎంత? ఇది మనం స్టార్టింగ్లో చూసిన సిరప్ క్వశ్చన్కి సేమ్ అండి. సిరప్ క్వశ్చన్లో కూడా ఏముంది, 3 వంతులు సిరప్, 3 వంతులు నీరు, 5 వంతుల సిరప్ ఉంది. తర్వాత కొంత ద్రావణాన్ని తీసేసి నీటితో నింపాడు, అప్పుడు సమానంగా ఉన్నాయి. అదే రకమైన క్వశ్చన్. సో ఇందులో కూడా ఏమన్నాడంటే A మరియు B ద్రావణాలు 7:5 నిష్పత్తిలో ఉన్నాయన్నాడు. సో 9 లీటర్ల ద్రావణాన్ని తొలగించి అంతే పరిమాణంలో B ద్రావణాన్ని క్యాన్లో నింపాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 9 లీటర్ల మిశ్రమం పోతుంది, ఎట్ ద సేమ్ టైం 9 లీటర్ల మిశ్రమం మళ్ళీ యాడ్ అవుతుంది. అంటే B యాడ్ అవుతుంది. అంటే ఇంటర్నల్గా AB అనేది చేంజ్ అవ్వచ్చు కానీ బట్ టోటల్ AB అనేది రెండిట్లలో సేమ్ ఉండాలి. సో అంటే మొదటి దానిలో A:B ఎంత ఉంది, 7:5 ఉంది. తర్వాత ఏమైంది, 9 లీటర్లు తీసి 9 లీటర్లు యాడ్ చేసిన తర్వాత 7:9 ఉంది. బట్ మనం ఇప్పుడే చూసుకున్న కాన్సెప్ట్ ప్రకారం టోటల్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ టోటల్ వచ్చేసి 12 పార్ట్స్ ఉంది, ఇక్కడ టోటల్ వచ్చేసి 16 పార్ట్స్ ఉంది. బట్ మనకు 9 లీటర్లు తీసి 9 లీటర్లు కలుపుతున్నప్పుడు సేమ్ ఉండాలి కదా. సేమ్ ఉండాలంటే ఏం చేయాలి, ఈ 12, 16 ఉండకూడదు. ఏం చేయాలి, 12కి 16కి కసాగు చేయాలి, ఆర్ కనిష్ట సామాన్య గుణిజం. సో అది వచ్చేసి మనకి 48 ఉంటుంది. సో మనకు 12 పార్ట్స్ ఉంది, మనకు 48 రావాలంటే ఏం చేయాలి, ఇంటూ 4 చేయాలి. అది 16 పార్ట్స్ ఉంది, 48 రావాలంటే ఇంటూ 3 చేయాలి. సో దీన్ని 4తో మల్టిప్లై అయ్యండి, దీన్ని 3తో మల్టిప్లై అయ్యండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి, ఇది 28:20, ఇది వచ్చేసి 21:27. మనం ఇప్పుడు ఎప్పుడైనా చూసుకోవాల్సింది ఏదైతే తగ్గిందో అదే చూసుకోవాలి. ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 21 ఉంది, అంటే తగ్గిన దాన్ని చూసుకోండి. నెక్స్ట్ ఇది పెరిగింది, అది మనకు అవసరం లేదు. ఎప్పుడైనా తగ్గించిందే చూసుకోండి. 28 నుంచి 21 కంటే ఎంత తగ్గింది, 7/28 పార్ట్ తగ్గింది. జనరల్ 7 పార్ట్స్ తగ్గింది అవుట్ ఆఫ్ 28, అంటే ఈ 1/4 ఆఫ్ ద పార్ట్ తగ్గింది. బట్ ఈ 1/4 ఆఫ్ ద పార్ట్ ఎందుకు తగ్గింది, ఎందుకంటే ఆ 9 లీటర్లు తీసివేయడం వల్ల. సో ఆ 1/4 ఆఫ్ ద పార్ట్ 9 లీటర్లు అంటే ఫుల్ ఎంత ఉంటుంది, 36 లీటర్లు ఉంటుంది. ఇది మనకు వచ్చిన టోటల్ క్వాంటిటీ. బట్ అతను అడుగుతుంది ఏంటి, మొదటగా ఉన్న ఏ యొక్క ఘన పరిమాణం ఎంత. సో ఏ యొక్క పరిమాణం అడిగితే 36 లీటర్లలో వాటి నిష్పత్తి ఎంత, ఏబీల నిష్పత్తి 7:5. ఇది ఎందుకంటే మొదటి నిష్పత్తి అడిగాడు కాబట్టి 7:5 చేసాం, తర్వాత నిష్పత్తి అడిగితే 7:9 చేస్తాం క్వశ్చన్ బట్టి. సో మొదటి నిష్పత్తిలో 7:5, అందులో అడుగుతున్నది ఏది అడుగుతున్నాడు. సో ఏది అడిగితే ఏం చేస్తారు, ఏ అనేది 7 ఉంది కదా, అవుట్ ఆఫ్ టోటల్ ఎంత 7 + 5 12 ఇంటూ 36 చేస్తే మనకు 21 లీటర్లు వస్తుంది. సో అట్లా యాజ్ సింపుల్ యాజ్ దట్. మొదటగా ఏంటంటే టోటల్ ఈక్వల్ ఉంటుందని ఒక పాయింట్ రాసుకొని దాని తర్వాత సింప్లిఫై చేస్తాం. అది నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న పాయింట్ రాసుకోవచ్చు, x లీటర్
అంటే క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ బట్టి రాసుకోవచ్చు. ఒక కంటైనర్లో 81 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. వీటిలో 1/3 వంతు పాలను తొలగించి వాటి స్థానంలో నీటిని నింపారు. మళ్ళీ ఆ మిశ్రమం నుండి 1/3 వంతు మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపారు. అప్పుడు ఆ మిశ్రమంలో ఉండు పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి ఎంత? ఇలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలకు మనకు ఒక డైరెక్ట్ ఫార్ములా ఉందండి. ఏంటంటే X లీటర్ స్వచ్ఛమైన పాల నుండి Y లీటర్లు తీసివేసి అదే పరిమాణంలో నీటితో నింపి ఇదే ప్రక్రియని n టైమ్స్ చేస్తే ఆ యొక్క ఫలిత మిశ్రమంలో సో ఆ స్వచ్ఛమైన పాల పరిమాణం వచ్చేసి x × 1 - y/x (n). దీని మొత్తాన్ని మీరు సమ్ k అనుకుంటే స్వచ్ఛమైన నీటి పరిమాణం అంటే ఐ మీన్ టు సే ఘన పరిమాణం అంటే ఆ వాల్యూమ్ అన్నట్టు వచ్చేసి టోటల్ x - k. ఇవి రెండు సింపుల్ ఫార్ములాస్. సో ఇందులో నుంచి చూసుకుంటే మనకు అతను క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చాడంటే X లీటర్ల స్వచ్ఛమైన 81 లీటర్లు అనేవి స్వచ్ఛమైన పాలు. అతను 1/3 వంతు పాలను తొలగించి రిప్లేస్ చేస్తున్నాడు. సో ఆ మిశ్రమం నుండి 1/3 వంతు మిశ్రమాన్ని తొలగించి ఇదే ప్రాసెస్ని ఎన్నిసార్లు చేశాడు? ఫస్ట్ ఒకసారి చేశాడు, మళ్ళీ ఇంకోసారి చేశాడు. అంటే మొత్తం ఈ ప్రక్రియని 2 సార్లు చేశాడు. ఫార్ములా ఏంటిది? స్వచ్ఛమైన పాలకి ఫార్ములా ఏంటిది? మనకి ఇచ్చిన ప్రశ్నలో అయితే 81 లీటర్లు స్వచ్ఛమైన పాలు, ఎంత తీసేస్తున్నాడు? y అనేది తీసివేయడం కదా. సో 1/3 వంతు ఆఫ్ 81 లీటర్లు తీసేస్తున్నాడు, అంటే 27 లీటర్లు తీసేస్తున్నాడు. సో మనం ఫార్ములా వేస్తే ఏమొస్తుంది? x × 1 - y/x (n). అంటే x వచ్చేసి 81 × 1 - 27/81 ఆఫ్ 2 టైమ్స్ చేశాడు కాబట్టి 2. సో 81 × ఇది 2/3 వస్తుంది హోల్ స్క్వేర్, ఇది 1/3 కాబట్టి. సో 81 × 4/9 లేకుంటే 36 లీటర్స్. సో 36 లీటర్లు స్వచ్ఛమైన పాలు. 81 లీటర్లలో ఈ ప్రక్రియను 2 సార్లు చేయడం వల్ల 36 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. సో అప్పుడు మనకి ఈ స్వచ్ఛమైన నీరు ఎంత ఉంటాయి? మొత్తం 81 లీటర్లలో ఈ 36 లీటర్లు తీసేస్తే మిగిలిన 45 లీటర్లు స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి. సో ఈ స్వచ్ఛమైన పాలకి నీళ్ళకి గల నిష్పత్తి ఏముంటుంది? 36:45 లేకుంటే 4:5, ఎందుకంటే 2 9తో డివిజిబుల్ కాబట్టి. సో అట్లా యాజ్ సింపుల్ యాజ్ దట్ మనకి సింపుల్గా ఫార్ములాస్ వచ్చేస్తాయి. అది నెక్స్ట్ మనం ఒక ఏజెస్ క్వశ్చన్ చూద్దాం. 2 బాలుర ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4. 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:5. 21 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఈ వయసులో వచ్చినప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోని ఏంటిది? ఆ ఇద్దరి వ్యక్తుల వయసుల భేదం అనేది ఎప్పుడు చూసినా మారదు. సో ప్రస్తుతం ఎంత? నిష్పత్తి 3:4. 3 సంవత్సరాల తర్వాత ఎంత? 4:5. ఇది ప్రెజెంట్, ఇది ఆఫ్టర్ 3 years. సో బట్ మన భేదం చూసుకుంటే ఇక్కడ 1 పార్టే ఉంది, ఇక్కడ కూడా 1 పార్టే ఉంది. సో ఇలా 1 పార్ట్ ఉన్నప్పుడు మనకు చాలా ఈజీగా వస్తాయి అన్నట్టు ఆన్సర్స్. 1 పార్టే ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఆ 1 పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఈ 3 years, ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత అన్నాడు కదా. సో ఆ పాస్ట్ నుంచి ప్రజెంట్కి ఇంక్రీజ్ అయింది ఓన్లీ, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి ఇంక్రీజ్ అయింది ఓన్లీ 3 years. సో అంటే వాళ్ళ ప్రస్తుత వయసులో ఏమన్నట్టు? ఒకటేమో 3 parts, ఇంకొకటేమో 4 parts.
ఒక పార్ట్ 3 ఇయర్స్ అంటే 3 పార్ట్స్ అంటే ఫస్ట్ది 9 ఇయర్స్, సెకండ్ వచ్చేసి 12 ఇయర్స్. సో ఒక 9 ఇయర్స్ ఒక 12 ఇయర్స్ ఇది ప్రజెంట్ ఏజ్. అతను ఏమన్నాడు 21 సంవత్సరాల తర్వాత. సో వీడికి +21 అయితే వీడికి +21 అవుతాయి. అంటే ఏమైంది, ఒకరికి 30 ఇయర్స్ ఇంకొకటికి 33 ఇయర్స్. అంటే ఇప్పుడు రేషియో ఎంత, 10:11. మీరు ఒకటి కావాలంటే ఒకటి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్లో వాళ్ళిద్దరి వయసుల మధ్య భేదం ఎంత అంటే ఇక్కడ కూడా మీకు 1 పార్టే ఉంది. సో అట్లా మీరు సింపుల్గా చూసుకోవాల్సింది ఏంటంటే వయసుల మధ్య భేదం సమానంగా ఉంటుందని ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత ప్రశ్న, x:yz, y:zx, z:xy నిష్పత్తుల విలోమ నిష్పత్తుల యొక్క సంయోగ నిష్పత్తి ఎంత? ఫస్ట్ ఏంటంటే ఈ 3 నిష్పత్తుల యొక్క విలోమ నిష్పత్తులు చేద్దాం. విలోమ నిష్పత్తులు అంటే x:yzకి విలోమ నిష్పత్తి ఏముంటుంది, yz/x ఉంటుంది. y:zxకి విలోమ నిష్పత్తి ఏముంటుంది, zx/y ఉంటుంది. z:xyకి విలోమ నిష్పత్తి ఏముంటుంది, xy/z. సో ఈ 3 విలోమ నిష్పత్తుల యొక్క సంయోగ నిష్పత్తి. సో ఈ 3 నిష్పత్తుల సంయోగ నిష్పత్తి అంటే జస్ట్ సింపుల్గా మల్టిప్లై చేయండి మూడింటిని. సో మూడింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, y క్యాన్సిల్ అయిపోతుంది, x క్యాన్సిల్ అయిపోతుంది, z క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్గా xyz = 1. ఎందుకంటే సంయోగ నిష్పత్తి ఇప్పుడు a/b, c/d, e/f ఈ 3 ఉన్నాయి. ఈ మూడింటి యొక్క సంయోగ నిష్పత్తి అంటే ఏం రాస్తుంది, సింపుల్గా a/c/e/b/d/f. సో అదే ఇక్కడ అప్లై చేసింది. ఈ 3 విలోమ నిష్పత్తులు వీటి యొక్క సంయోగ నిష్పత్తి అంటే సింపుల్గా ఒకదాన్ని ఒకటి మల్టిప్లై చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు వస్తే ఎగ్జామ్లో చాలా చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ పెట్టచ్చు. ఒకవేళ a+b √ab = 4:1 అయితే అండ్ a > b > 0 దెన్ a:b ఎంత? ఇక్కడ a+bకి ఈక్వాలెంట్గా 4 ఉంది, √abకి ఈక్వాలెంట్గా 1 ఉంది. ఇదేంటంటే రెగ్యులర్గా చేస్తే చాలా లెందీ అండి. ఈవెన్ ఆ ప్రొసీజర్ చేసే టైంలో మీరు 2-3 ఈజీగా వేరే క్వశ్చన్స్ చేయొచ్చు కాబట్టి ఆప్షన్ నుంచే వెళ్దాం బెటర్. ఇప్పుడు a+b 4 ఎందులో ఉందో చూడండి. ఇక్కడ a+b 4, ఇక్కడ a+b 4, ఇక్కడ a+b 6 అంటే ఇది కాదు, ఇక్కడ a+b 6 ఇది కూడా కాదు. అంటే మనకు ఫస్ట్ 2 ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉండాలి. సో ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, a > b > 0. సో a అనేది b. మనకు అడుగుతుంది ఏబీల నిష్పత్తి. ఇప్పుడు a 2 + √3 2 - √3 అంటే ఇక్కడ a అనేది b. ఇక్కడ చూసుకుంటే 2 - √3 ఇది 2 + √3 అంటే a అనేది b. ఎందుకంటే క్లియర్గా 2 - √3 అనేది 2 + √3 కంటే తక్కువ ఉంటుంది కదా. బట్ అదేంది, అది మన క్వశ్చన్కి కాంట్రాడిక్టరీ ఉంది. సో అంటే ఈ ఆప్షన్ని మనం తీసుకోలేము. ఓన్లీ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది, అదే పెట్టండి. ఇంకా క్రాస్ చెక్ చేయాలనుకుంటే ఈ √ab కూడా చూడండి. √ab ఎంత, ఈ 2 మల్టిప్లై చేస్తే సింపుల్గా 2 + √3 × 2 - √3 అంటే 4 - 3 మనకు 1 వస్తుంది. సో దట్ డజంట్ మ్యాటర్. సో ఇట్లా ఆప్షన్ నుంచి చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా రావడానికి స్కోప్ ఉంటుంది. ఒక పళ్ళ వ్యాపారి పరిమాణంలో పెద్దగా, మధ్యస్థంగా, చిన్నగా ఉన్న యాపిళ్లను వరుసగా 15, 10, 5 రూపీస్ చొప్పున అమ్మాను. అతడు అమ్మిన మొత్తం యాపిల్ల నిష్పత్తి 3:2:5 అయితే సగటున యాపిల్ ధర. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ యాపిల్ ధరకి మనం డైరెక్ట్గా ఒకటే స్టెప్లో ఆన్సర్ చేయొచ్చండి. ఎలా అంటే సింపుల్గా 15 ఉందా, ఇది పెద్ద ధర × 3 ప్లస్ నెక్స్ట్ 10 ఉందా, సో 15 × 3 ప్లస్ 10 × 2 ప్లస్ నెక్స్ట్ ఎంత 5 × 5 బై ఈ నిష్పత్తుల మొత్తం అంటే ఎంత 3 + 2 + 5. సో 45 + 20 65 + 25 90/10. సో అంటే 9 రూపీస్ వస్తుంది. సింపుల్గా ఒకటే 1 స్టెప్ ఆన్సర్. దీనికి మళ్ళీ ఆ మూడింటి నిష్పత్తి అనగానే మళ్ళీ 3x 2x 5x అనుకొని టోటల్ 10x అని తీసుకొని మళ్ళీ ఇండివిజువల్ కాస్ట్ అంటే 15 × 3x ప్లస్ 10 × 2x ప్లస్ 5 × 5x బై 10x వేసినా మీకు అదే ఆన్సర్. బట్ మనకెందుకు ఆ ఎక్స్లతో ఈ క్వశ్చన్కి అయితే ఎక్స్ తోటి అసలు ఎలాంటి సంబంధం లేదు. డైరెక్ట్గా ఈ స్టెప్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ మరియు బి యొక్క నెలసరి ఆదాయాల నిష్పత్తి 5:6. వారి యొక్క నెలసరి ఖర్చు 3:4 అయితే వారి ఆదాయాల నిష్పత్తి 5:6, ఖర్చుల నిష్పత్తి 3:4, పొదుపులు వరుసగా
1800 అండ్ 1600 అయితే వారి నెలసరి ఆదాయం ఎంత? ఇప్పుడు ఆదాయాల నిష్పత్తి 5:6 అన్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనకు పొదుపు ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైనా మనకు ఆదాయం నుంచి ఖర్చును తీసేస్తేనే మనకు పొదుపు వస్తుంది ఎప్పుడైనా. అంటే ఏమని రాస్తారు? ఎప్పుడైనా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఏమన్నాడు? ఆదాయాల నిష్పత్తి 5:6. ఇప్పుడు ఏది ఇక్కడ రాసుకుందాం, బీది ఇక్కడ రాసుకుందాం. ఏది ఏమన్నాడు? ఇన్కమ్ 5x అయితే బి ఇన్కమ్ వచ్చేసి 6x ఉంటుంది. వాళ్ళ ఖర్చుల నిష్పత్తి 3:4 అన్నాడు. అంటే ఏ యొక్క ఖర్చు 3y అయితే బి యొక్క ఖర్చు 4y అవుతుంది. సో తర్వాత వాళ్ళ సేవింగ్స్ ఎంత అన్నాడు? ఒకటి 1800, ఒకటి 1600. అంటే ఈ ఏ యొక్క సేవింగ్ వచ్చేసి 1800, బి యొక్క సేవింగ్ వచ్చేసి 1600. తర్వాత అతను అడుగుతుంది ఏంటిది? బి యొక్క నెలసరి ఆదాయం ఎంత? బి యొక్క నెలసరి ఆదాయం అంటే ఎంత? 6x. మనకు 6x వాల్యూ అనేది మనం అల్టిమేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. మనకు 6x వాల్యూ కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వై అనేది మనకు దరిదాపుల్లో కూడా కనబడకూడదు. ఎందుకంటే మనకు ఎక్స్ అడిగినప్పుడు ఎక్స్ ఒక్కటే చేయండి, వై అడిగినప్పుడు వై ఒక్కటే చేయండి, రెండు అడిగినప్పుడు రెండు చేయండి. బట్ యాజ్ పర్ ద క్వశ్చన్, ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఎక్స్ అడిగాడు కాబట్టి వైని ఎలిమినేట్ చేయాలి. అంటే వై ఇక్కడ 3 ఇక్కడ 4 ఉండకూడదండి. అంటే ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేయాలంటే ఈ 3ని 4తో మల్టిప్లై అండి, ఈ 4ని 3తో మల్టిప్లై అండి. ఎందుకంటే ఈ 3 × 4 12 అవుతుంది, ఈ 4 × 3 కూడా 12 అవుతుంది. అప్పుడు వచ్చే ఈక్వేషన్స్ ఏముంటాయి? 20x - 12y = 7200. ఇక్కడ చూస్తే 18x - 12y = 4800. తర్వాత రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ ప్లస్ మైనస్ వస్తాయి. సో ఇది 2x, ఇది ఎలాగో 0 = 2400. సో ఇందులో నుంచి మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి 1200 వస్తుంది. అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది? బి యొక్క నెలసరి ఆదాయం. బి యొక్క నెలసరి ఆదాయం 6x కాబట్టి 6 × 1200 మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 7200 రూపీస్ వస్తుంది. సో అట్లా యాజ్ సింపుల్ యాజ్ దట్ మనం సింపుల్గా చేసేస్తాం. ఇలాంటి వాటికి ఏంటంటే వేరే షార్ట్ కట్స్ కూడా ఏం లేవండి. ఇద్దరు సేవింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఏం చేయలేం. ఒకవేళ సేవింగ్స్ ఉంటే మనకి ఈక్వేషన్స్ అనేది కొంచెం సింపుల్గా వస్తాయి. బట్ సేవింగ్ సింపుల్గా లేనప్పుడు ఇలానే చేయాలి. సో అట్లా ఒకవేళ అతను ఆదాయం గురించి కాకుండా ఖర్చు గురించి అడిగాడు అనుకోండి. సో ఖర్చు గురించి అడిగినప్పుడు మనకు వై వాల్యూ కావాల్సి వస్తుంది. సో వై వాల్యూ కావాల్సి వచ్చినప్పుడు మనం ఎక్స్ని అనేది ఎలిమినేట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటాం. ఇది కూడా ఇంతకుముందు చేసినట్టే అండి. ఏ మరియు బి ద్రావణాల నిష్పత్తి 4:1. 10 లీటర్ల ద్రావణాన్ని తీసి 10 లీటర్ల ద్రావణాన్ని నింపితే అప్పుడు ఏబీల నిష్పత్తి 2:3. మొత్తం జార్లో ఏ ద్రావణం పరిమాణం ఎంత? మొదటి నిష్పత్తి 4:1, 10 లీటర్లు తీసిన తర్వాత 2:3. మనం ఇప్పటి వరకు చూసుకున్న ప్రతి దానిలో ఏమని చెప్పుకున్నాం? టోటల్ అనేది మారకూడదు. సో ఇక్కడ టోటల్ 5, ఇక్కడ టోటల్ కూడా 5 పార్ట్సే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం చూసుకోవాల్సిందల్లా ఎక్కడ తగ్గిందో చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 4 నుంచి 2కి ఎంత తగ్గింది? 2 అవుట్ ఆఫ్ టోటల్ 4. సో ఈ 2/5 పార్ట్ వచ్చేసి ఈక్వల్ టు 10 లీటర్స్, ఎందుకంటే 10 లీటర్లు కాబట్టి. సో అందులో నుంచి ఫుల్ ఎంత వస్తుంది? హాఫ్ 10 లీటర్స్ అంటే ఫుల్ 20 లీటర్స్ కదా. సో ఇందులో అతను అడుగుతుంది ఏంటిది? ఏ ద్రావణం యొక్క పరిమాణం ఎంత? సో ఏ ద్రావణం యొక్క పరిమాణం అంటే ఇందులో ఏబీలు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఏ ఒక్కటే కావాలంటే ఏం చేస్తాం? 4/5 × 20 విచ్ కమ్స్ అవుట్ టు బి 16 లీటర్స్. ఇది ఆల్రెడీ దీని మీద 2-3 క్వశ్చన్లు వేసామండి. సో పెద్ద మళ్ళీ అవసరం లేదు. ఒక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 660. వీరిలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 13:9గా ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ పాఠశాలలో 30 మంది బాలికలు కొత్తగా జాయిన్ అయ్యారు. అదేవిధంగా కొంతమంది బాలురు పాఠశాల నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 6:5గా ఉంది. సో అయినా పాఠశాల నుండి వెళ్ళిపోయిన బాలురు ఎంత? మొదట 660 మంది ఉన్నారు. బాలురు బాలికల నిష్పత్తి 13:9. సో 30 మంది బాలికలు జాయిన్ అయితే కొంతమంది బాలురు వెళ్ళిపోయారు. అప్పుడు నిష్పత్తి 6:5 అయితే పాఠశాల నుంచి వెళ్ళిపోయింది ఎంత? ఇప్పుడు 660లో సో బాయ్స్ గర్ల్స్ ఏ నిష్పత్తిలో ఉన్నారు? 13:9. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నట్టు? 13 బై టోటల్ 22 × 660.
సో అంటే మనకు 390 వస్తారు. అదేవిధంగా గర్ల్స్ కావాలంటే టోటల్ 660 నుంచి 390 తీసేస్తే 270 ఉంటారు. ఇది ఇనీషియల్గా. తర్వాత ఏమైంది, 30 మంది బాలికలు జాయిన్ అయ్యారు. 30 మంది బాలికలు జాయిన్ అయ్యారంటే ఉన్న 270కి ఇంకా 30 మంది యాడ్ అయ్యారు. అదేవిధంగా కొంతమంది బాలురు పాఠశాల నుంచి వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారో తెలియదు. సో ఎక్స్ మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు బాలికల నిష్పత్తి 6:5. అంటే ఇప్పుడు నిష్పత్తి బాలురు వచ్చేసి 390 - x, బాలికలు వచ్చేసి ఇది 270 + 30 అంటే 300. ఈ రేషియో వచ్చేసి 6/5. సో 5తో చేస్తే ఇది 60 టైమ్స్ పోద్ది. సో 390 - x = 360. ఇందులో నుంచి x వాల్యూ వచ్చేసి 30 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటిది, 30 మంది బాలికలు వెళ్ళిపోతే 30 మంది బాలికలు కొత్తగా జాయిన్ అయితే 30 మంది బాలురు వెళ్ళిపోయారు. బట్ టోటల్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా. నెక్స్ట్ 3 రకాల తేయాకులు ఉన్నాయి ఒక మిశ్రమంలో. ఈ మిశ్రమంలో తేయాకుల బరువుల నిష్పత్తి 4:5:8. ఒకవేళ ఈ మిశ్రమానికి మొదటి రకపు తేయాకును 5 kgలు, రెండవ రకపు తేయాకును 10 kgలు, మూడవ రకం తేయాకును కొంత భాగం కలిపారు. ఇప్పుడు ఫలిత మిశ్రమంలో వీటి బరువుల నిష్పత్తి 579గా మారింది. ఫలిత మిశ్రమంలో మూడో తేయాకు బరువు ఎంత? మొదట నిష్పత్తులు వచ్చేసి 458, తర్వాత ఏమైంది, సో 579గా మారింది. ఎప్పుడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, 1 part ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 parts. 3 వ్యక్తులు ఏబిసిల యొక్క జీతం 72,000. సో వారి ఆదాయంలో 80%, 85%, 75% ఖర్చు చేస్తారు. వారి పొదుపుల నిష్పత్తి 8:9:20 అయితే 8:9:20 అంటే ఇది ఏ పొదుపు, ఇది బి పొదుపు, ఇది సి పొదుపు. ఈ మూడింటి నిష్పత్తి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, 8:9:20. మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 20% అంటే 20/100 కదా, బై 5 రాయొచ్చు. 15% అంటే, లేకుంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఎట్లా పర్సంటేజ్లో ఉన్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ అనేది డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు ప్రాబ్లం లేకుండా. సో మీరు ఒకవేళ A:B:C కావాలంటే సింపుల్గా 8/20, 9/15, 20/25 అంటే మీకు ఎంత వస్తుంది, ఇది 4 2/5, 3 3/5, 5 4/5. సింపుల్గా 2:3:4 రేషియో. సో ఈ రేషియోలో అనేది వాళ్ళ యొక్క జీతాలు ఉంటాయి, జీతాల నిష్పత్తి. అతను అడుగుతున్నది ఏంటిది, ఏ యొక్క జీతం ఎంత. ఏ యొక్క జీతం ఎంత ఉంటుందండి ఇందులో, 2 టోటల్ ఎంత 9 to 72,000, ఎందుకంటే మొత్తం అది కాబట్టి. సో మనకు సింపుల్గా సింప్లిఫై చేస్తే 16,000 వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను డైరెక్ట్గా పొదుపుల నిష్పత్తి ఇవ్వకుండా వాళ్ళ ఆదాయంలో ఇంత ఖర్చు చేస్తారన్నాడు. సో వాళ్ళు 80% ఖర్చు చేస్తే 20% పొదుపు, ఇది 15% పొదుపు, ఇది 25% పొదుపు. సో మూడింటి నిష్పత్తి చేసుకొని మనం సింపుల్గా ఏబిసిల యొక్క ఆదాయాల నిష్పత్తి చేసి సింప్లిఫై చేస్తే అయిపోతుంది. వ్యాపారంలో ఏ మరియు సిల పెట్టుబడుల నిష్పత్తి 2:1, ఏ మరియు బిల పెట్టుబడుల నిష్పత్తి 3:2 ఉంటారు. సో అతను ఏం స్పెసిఫై చేయలేదంటే అతను ఇచ్చిన పెట్టుబడుల నిష్పత్తి తీసుకోండి. సో తర్వాత ఏమన్నాడు, సో సంవత్సర లాభం 157,300 అయితే బి వాటా. సో మనకు బి వాటా అంటే ఇక్కడ బి కదా, సో బి వాటా ఎంత ఉంటుంది, 4 ఈ టోటల్ ఎంత 6 + 4 + 3 13 × 157,300. సో 13తో వేస్తే 13 1s 13, 27 అంటే 13 2s 26, మళ్ళీ 100. సో 48,400 రూపాయలు వస్తుంది. అట్లా సింపుల్గా ఏంటంటే పెట్టుబడుల నిష్పత్తి ఒక్కటి మనం కనుక్కుంటే నెక్స్ట్ ఆన్సర్ అనేది చాలా చాలా ఈజీగా వస్తుంది. ఏ బిల పెట్టుబడులు వరుసగా 2 లక్షలు 3 లక్షల రూపాయలు. వ్యాపారం నడుపుతున్నందుకు ఏకి లాభంలో 20% వస్తుంది. సంవత్సరాంతాన బికి లాభం 12,000 అయితే మొత్తం లాభం ఎంత. ఏబిల పెట్టుబడులు 2 లక్షలు 3 లక్షలు అన్నారు కదా, సో వ్యాపారం నడుపుతున్నందుకు ఇతనికి 20% లాభం వచ్చింది. సో బి యొక్క లాభం 12,000 అయితే మొత్తం లాభం ఎంత. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది పెట్టుబడుల నిష్పత్తి ఎంత. సో 2 lakhs is to 3 lakhs లేకుంటే 2:3. అంటే
మనకు లాభాల నిష్పత్తి కూడా ఏముండాలి, ఈ 2:3 ఉండాలి. కానీ అతను ఏమంటున్నాడంటే మొత్తం లాభంలో 20% ఏకి పోయింది. అంటే మొత్తం లాభం వచ్చేసి మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అందులో 20% ఏకి పోతుంది. 20% అంటే ఎంత, 0.2x అనేది ఏకి వెళ్తుంది. ఎక్స్లో 20% అంటే 0.2x ఏకి వెళ్తుంది. అంటే మిగిలింది ఎంత లాభం, 0.8x లాభాన్ని వాళ్ళు 2:3 నిష్పత్తిలో పంచుకుంటారు. నార్మల్గా అయితే ఆ ఎక్స్నే 2:3 రేషియోలో పంచుకోవాలి లాభాన్ని. కానీ అతను వ్యాపారం మెయింటైన్ చేయడం వల్ల అతనికి 20% పోయింది కాబట్టి సో ఈ 0.8xని వీళ్ళు పంచుకున్నారు. సో ఆ పంచుకోవడం వల్ల బి యొక్క లాభం అంటే బీకి ఎంత వస్తుంది, ఇక్కడ బీకి వచ్చేది బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 టోటల్ ఎంత అండి 2 + 3 అంటే 5 × 0.8x. ఇది వచ్చేసి మనకు 12,000 అని ఇచ్చారు. సో మనం 3తో సింప్లిఫై చేస్తే ఇది 4,000. సో దీన్ని మీరు 0.8ని మీరు 4/5 అని రాస్తే ఎక్స్ వాల్యూ వచ్చేసి 25,000 వస్తుంది. సో ఇది నథింగ్ బట్ మన మొత్తం లాభం. సో అదేవిధంగా అతను దానిలో ఎక్స్ అనేది మొత్తం లాభం, అతను ఏ యొక్క వాటా కూడా అడగవచ్చు. సో ఏ యొక్క వాటా అడిగినా మీరు యాస్టీస్గా సేమ్ అదే దానిలో తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బీకి యొక్క లాభం 12,000 అంటే మొత్తం 25,000లో 12,000 బీకి పోతే ఏకి వచ్చే లాభం ఎంత, మిగతా 13,000 ఏకే కదా వచ్చేది అట్లా. సో క్వశ్చన్ బట్టి మనం అకార్డింగ్లీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. 1,00,000 పెట్టుబడితో వర్మ ఒక వర్క్షాప్ని ప్రారంభించి ప్రతి సంవత్సరం అదనంగా 10,000 పెట్టుబడి పెట్టాడు. సో 2 సంవత్సరాల తర్వాత 1,25,000 మొత్తంతో శర్మ అతనితో చేరాడు. ఆ తర్వాత శర్మ అదనపు మొత్తాన్ని ఏమీ పెట్టుబడిగా పెట్టలేదు. వర్క్షాప్ ప్రారంభించినప్పటి నుంచి 4 సంవత్సరాలు పూర్తయినప్పటికీ 2,13,000 లాభాన్ని సాధిస్తే లాభంలో వర్మ యొక్క వాటా ఎంత. ఇందులో ఇద్దరు ఉన్నారండి, శర్మ, వర్మ. సో వర్మ ఏంటంటే ప్రతి సంవత్సరానికి 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటూ వెళ్తున్నాడు. సో 4 సంవత్సరాలు అయ్యేసరికి 2,13,000 వచ్చింది. ఇప్పుడు మొదట ఏంటంటే వర్మ పెట్టుబడి ఎంత అనేది చూసుకుందాం. ఫస్ట్ ఇయర్కి 1,00,000 రూపాయలు చేస్తాడండి, ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి ఎంత, ఒక 10,000 పెంచుతాడు అంటే 1,10,000. అదే థర్డ్ ఇయర్కి ఎంత, ఇంకా 10,000 పెంచుతాడు 1,20,000. ఫోర్త్ ఇయర్కి ఇంకా 10,000 పెంచాడు. సో మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 4,60,000 ఇన్వెస్ట్ చేశాడు వర్మ. అదే మీరు శర్మ చూసుకున్నారనుకోండి, శర్మ ఏం చేశాడు, 1,25,000తో స్టార్ట్ అయ్యాడు. ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత. కానీ అతను ఏమన్నాడు, అతను ఆ తర్వాత ఎలాంటి మొత్తాన్ని పెట్టలేదు. అంటే శర్మ ఎప్పుడు యాడ్ అవుతాడు, థర్డ్ ఇయర్లోంచి అతనిది జాయిన్ అవుతాడు. సో థర్డ్ ఇయర్లో అతని ఇన్వెస్ట్మెంట్ 1,25,000. ఫోర్త్ ఇయర్లో ఎంత, అప్పుడు కూడా సేమ్ 1,25,000 ఉంటుంది. అంటే ఈ రెండు కలిపి ఎంత, 2,50,000. ఇప్పుడు వీళ్ళిద్దరి పెట్టుబడుల నిష్పత్తి లేకుంటే ప్రాఫిట్స్ రేషియో ఏముండాలి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉండాలి. అంటే ఈ 4,60,000 బై 2,50,000 అంటే ఎంత వస్తుంది మనకు, సింపుల్గా 46:25. బట్ అతను అడుగుతుంది ఏంటిది, వర్మ వాటా. వర్మ వాటా అంటే ఫస్ట్ అతనే కదా వర్మ. సో వర్మ యొక్క వాటా చూసుకుంటే 46 బై టోటల్ ఎంత, 61 ఇంటూ 46/61 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత, 2,13,000. సో మీరు 71 46/71 చేస్తే 41తో 3,000 టైమ్స్ పోద్ది. సో 46 ఇంటూ 3,000 అంటే 1,38,000 వస్తుంది. నథింగ్ బట్ ఇది. అంటే మనం ఎప్పుడైనా కానీ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు టోటల్ ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా ప్రాఫిట్ రేషియో అనేది టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకుంటారన్న ఒక్క పాయింట్ గుర్తుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మనం ఇందులో ఒక లాస్ట్ క్వశ్చన్ చూసి వీల్ వైండ్ అప్ ది సెషన్. ఒక భాగస్వామ్యంలో మూలధనంలో 1/4 వంతును 1/4 వంతు సమయానికి భాస్కర్, మూలధనంలో 1/5 వంతుని 1/5 వంతు సమయానికి దీప్తి, మిగిలిన మూలధనాన్ని మొత్తం సమయానికి రాజు పెట్టుబడి పెట్టారు. కొంత వ్యవధి ముగిసిన తర్వాత వారికి 7,83,000 లాభం వస్తే లాభంలో భాస్కర్ యొక్క వాటా ఎంత. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మూలధనంలో ఇప్పుడు మూలధనం ఎంత అనేది తెలియదు. సో మనం ఏమనుకుందాం అంటే మూలధనాన్ని ఎక్స్ అనుకుందాం.
లేకుంటే సి అనుకోండి. సో అదే టోటల్ టైంని టీ అనుకుందాం. సో ఫస్ట్ ముగ్గురు ఉన్నారు కదా, మొదట భాస్కర్ని చూద్దాం. భాస్కర్ యొక్క పెట్టుబడి ఎంత, 1/4 వంతు C/4, ఎంత టైము T/4. తర్వాత భాస్కర్ తర్వాత ఎవరున్నారో సెకండ్ పర్సన్ వచ్చేసి దీప్తి. సో దీప్తి ఎంత, 1/5 వంతు మూలధనం, అంటే తన క్యాపిటల్ వచ్చేసి C/5, టైం కూడా T/5. తర్వాత ఏమన్నాడు, మిగిలిన మూలధనాన్ని మొత్తం సమయానికి రాజు పెట్టుబడి పెట్టాడు. సో రాజును మనం చూసుకుంటే మిగిలిన మూలధనం అంటే మొత్తం మూలధనం సిలో భాస్కర్కి దీప్తికి పోగా అతనికి మిగిలిన మూలధనం ఎంత, ఇది మీరు సింప్లిఫై చేస్తే 11C/20 వస్తుంది. టైం మాత్రం మొత్తం సమయం అంటే మొత్తం టైం టీ. సో మనం ఇంతకుముందు చూసినట్టు మొత్తం ప్రాఫిట్స్ అనేది ఎప్పుడైనా ఏ రేషియోలో, ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం ప్రాఫిట్స్ రేషియో P1:P2:P3 వచ్చేసి C1T1 C2T2 C3T3 ఉండాలి. అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది చెప్పండి, P1 P2 P3 వేస్తే C/4 × T/4 C/5 × T/5 11C/20 × T. సో మనకు అన్నిట్లలో చూసుకుంటే సిటీ అనేది అవుట్ రైట్ క్యాన్సిల్ అయిపోతుంది. బట్ మనకు డినామినేటర్లో చూసుకుంటే 1/16 అండ్ 1/25 అండ్ 11/20 ఉంది. మనం 16, 25, 40 ఉంది. ఆ 16, 25, 40 ఈ మూడింటి యొక్క కసాగు చేయాలి. సో ఈ మూడింటి యొక్క కసాగు ఎంత ఉంటుందంటే రఫ్లీ 400 వస్తుంది. ఈ కసాగు మీరు కొంచెం ముందటి క్లాసుల్లో కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఫాస్ట్గా చేయాలంటే మీకు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తాన్ని మనం 400తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 25:16:220 వస్తుంది. ఈ నిష్పత్తిలో పంచుకోవాలి. అతను అడుగుతుంది ఎవరి వాటా, భాస్కర్ వాటా. భాస్కర్ అంటే మొదటి పర్సన్, ఈ మొదటి పర్సన్ వాటా ఎంత అని అడుగుతున్నారు. సో భాస్కర్ వాటా ఎంత ఉంటుంది చెప్పండి. భాస్కర్ వాటా వచ్చేసి 25 టోటల్ ఎంత, 25 + 16 41, 41 + 220 261 × 7,83,000. సో ఇది 261తో ఇది 3 times పోద్ది. సో 25 × 3,000 అంటే 75,000 రూపీస్. అట్లా. సో అట్లా మనకు ఎగ్జామ్లో ఏంటంటే మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క చిన్న చిన్న కాన్సెప్ట్సే ఉంటాయి. బట్ మనకు వన్స్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ ఉంటే ఇలాంటి ఎంత క్రిటికల్గా ఇచ్చినా మనం చేయొచ్చు. ఈ అన్ని క్వశ్చన్లలో మనం వాడిన ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంది, ప్రాఫిట్స్ అనేవి ఎప్పుడైనా టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుతారు. సో ఆ ఒక్క కాన్సెప్ట్ తప్ప మనం ఎక్స్ట్రాగా వాడింది ఎలాంటి కాన్సెప్ట్ లేదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇంకా ఇంపాసిబుల్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఒక క్వశ్చన్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు అదే క్వశ్చన్ ఒక్కటే కాకుండా ఇప్పుడు క్వశ్చన్లో ఏబీసీల వాటాల్లో ఏ వాటా అడిగాడు. సో మీరేంటంటే ఖాళీగా టైం ఉన్నప్పుడు బీసీల వాటాలు కూడా చేయండి. అలా చేస్తే ఏంటంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువ అయ్యి ఎగ్జామ్లో ఏంటంటే చాలా తొందరగా చేయడానికి ఛాన్స్ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.